హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు అయితే మనం రన్ చేసుకుంటున్నామండి. మరి ఈ క్లాసులలో మనం గతంలో ఆల్రెడీ ఇదే డిఎస్సికి సంబంధించి మనం క్యూబాయిడ్స్ వరకు క్యూబాయిడ్స్ వరకు మన క్లాసెస్ అనేటివి కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ దేని గురించి అంటే మెయిన్గా డిఎస్సి పర్పస్లో మరియు డిఏఓ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు. డిఎస్సిలో హెచ్జిటి కానివ్వండి, ఎస్ఏ కానివ్వండి, వీళ్ళ ఇద్దరు కూడా యూజ్ అయ్యేటట్టు. అదేవిధంగా చాలా ఎగ్జామ్లలో అంటే చాలామందికి దేని మీద అంటే ప్రశ్నలు అనేటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. కొందరికి ఈజీగా అనిపిస్తాయి, కొందరికి హార్డ్ అనిపిస్తాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా కొందరికి మ్యాథ్స్ అయినా హార్డ్ అనిపిస్తుంది. ఆ టాపిక్ ఏమంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు. రైట్, మీ అందరికీ గతంలో చెప్పినటువంటి క్లాస్లో కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు రిమైండ్ చేసినండి. మనకు ఫస్ట్ పర్సంటేజెస్ తెలవాలి, శాతాలు తెలవాలి. శాతాలు అనేటివి తెలిస్తే ఒకసారి మనకు పర్సంటేజెస్ అనేది మనకు ఈ చాప్టర్ పైన మంచి అవగాహన ఉంటే మనకు ప్రాఫిట్ లాస్ మరియు మళ్ళీ వడ్డీకి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్కి సంబంధించి సింపుల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీగా వస్తాయి. ఎందుకంటే ప్రాఫిట్ లాస్ తీసుకుంటే ఏమవుతుంది, ఒక వ్యక్తి ఒక వస్తువుని ఇంత శాతం లాభానికి అమ్మాడు, లేదా ఇంత శాతం నష్టానికి అమ్మాడు, లేదా ఆ వస్తువు కొన్న వేళ ఇంత అయితే లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఎంత శాతం వస్తుంది, ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. అదే మనకు వడ్డీ లెక్కలలో పోతే సాధారణ వడ్డీ కానీ బారు వడ్డీ కానివ్వండి, చక్రవడ్డీ కానివ్వండి, దీంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, మనకు ఇది ఇచ్చినప్పుడు సంవత్సరానికి ఇంత వడ్డీ చొప్పున ఇన్ని సంవత్సరాలలో ఎంత అవుతుంది, లేదా కొంత సొమ్ము అనేది ఇన్ని సంవత్సరాలలో ఇంత అయితే ఎంత శాతం వడ్డీ తీసుకున్నాం, చక్రవడ్డీ ఎంత తీసుకున్నాం, లేకపోతే బారు వడ్డీ ఎంత తీసుకున్నాం అనేది. అందుకే మనకి ఏంటంటే ఫస్ట్ పర్సంటేజెస్ అనేది పర్ఫెక్ట్ తెలియాలి. ఇది మనకు తెలిస్తే మనకి ఈ రెండు చాప్టర్లు కూడా ఈజీగా అవుతాయి, అంటే చేయడం ఈజీగా అవుతుంది. రైట్, సరే, తెలిసినా తెలియకపోయినా ఈరోజు ఎవరైతే మ్యాథ్స్ వాళ్ళు కానివ్వండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానివ్వండి, మనకు లాభ నష్టాలు అనగానే అందరూ ఏం చేస్తారంటే దీంట్లో కొన్ని సూత్రాలు ఉంటాయి, సూత్రాలని బట్టి పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఏమంటే మామూలుగా నష్ట శాతం అంటే ఎంత, లాభ శాతం అంటే ఎంత. ఇక లాభ శాతం అనగానే లాభం బై కొన్న వేల ఇంటూ 100 అని, నష్ట శాతం అంటే నష్టం బై కొన్న వేల ఇంటూ 100 అని, లేదా వస్తువుని ఇంతకు తీసుకొని ఇంతకు అమ్మినప్పుడు దాన్ని అంతకుముందు వేరే వ్యక్తి తీసుకున్నప్పుడు దాని నుంచి ఇంకో వ్యక్తికి లాభానికి అమ్మి మళ్ళీ నష్టానికి అమ్మి, ఈ విధంగా ఉన్నప్పుడు సూత్రాలు వేరు ఉంటాయి. నేను చెప్పేది ఏమంటే మనకు అవన్నీ ఏం అవసరం లేదండి, అవన్నిటిని ఫస్ట్ మర్చిపోండి. ఇప్పుడు మీకేం తెలియదు, నాకేం తెలియదు, కొత్తగా మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఒక్కసారి చెప్పేటటువంటి కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి, లేదా ఈ వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఎక్కడన్నా అర్థం కాకపోతే 1-2 సార్లు దాన్ని రివైండ్ చేసుకుంటూ చూడండి. ఒకసారి మీకు ఇది కాన్సెప్ట్ కరెక్ట్ అర్థమైతే మీకు లాభ నష్టాలకు సంబంధించి ఎగ్జామ్లో ఎంత హార్డ్ ప్రశ్న అడిగినా కానీ మీరు కంపల్సరీ చేస్తారండి, గ్యారంటీ నాది. కాకపోతే ఏంటి, మీరు చెప్పేటటువంటి కాన్సెప్ట్ని మంచిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుందండి. రైట్, ఫస్ట్ ఏమనుకున్నామండి, ఫస్ట్ మనకు లాభ నష్టాలు తెలవాలంటే ఫస్ట్ పర్సంటేజెస్ తెలవాలి, ప్రాఫిట్ లాస్ రావాలంటే పర్సంటేజెస్ గురించి తెలవాలనుకున్నాం. మరి పర్సంటేజ్ అంటే ఏంటండి, ఆల్రెడీ గత క్లాస్లో కూడా చెప్పినాం. పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సెంట్ అండి. పర్ అంటే ఇంతకు, సెంట్ అంటే 100, అంటే 100కు ఇంత అని అర్థం అండి. పర్సెంట్ అంటే పర్ అంటే అవుట్ ఆఫ్, సెంట్ అంటే 100. నాకు సెంట్ పర్సెంట్ మార్కులు వచ్చినాయి అంటారు ఏదైనా సబ్జెక్ట్లో. సెంట్ పర్సెంట్ మార్క్స్ వచ్చిందంటే 100కి 100% మార్కులు పొందినట్టు. పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ 100, 100కు నీకు ఎన్ని వచ్చినాయి. ఫర్ సపోజ్ నాకు ఒక 85 మార్క్స్ వచ్చిందంటే 85/100, అంటే అవుట్ ఆఫ్ 100 ఐ గాట్ 85%. అవుట్ ఆఫ్ 100% ఐ గాట్ 85%, లేదా కొందరికి 46 వచ్చింది, 46% అని రాస్తాం. ఇప్పుడు మనకు తెలియకుండానే మన చిన్నప్పటి నుంచి పర్సంటేజ్ అనేది మనకు భాగం అయిపోయింది. ఎందుకంటే మనకు ప్రైమరీ స్కూల్లోనో కానీ హై స్కూల్లో చదువుకున్నప్పుడు మనకు మార్కులు ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తారండి, నీకు ఒక 89/100 మార్క్స్ వచ్చిందని టీచర్ రాసి ఇచ్చిండ్రు అనుకోండి,
89/100 రాసి ఇచ్చిందంటే ఇక్కడ మనకు తెలియకుండానే మనకు పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఎట్లా? ఈ మొత్తం 100% ఉంటే దాంట్లో నీకు 89% మార్క్స్ నీకు వచ్చేసినాయి. ఈ 100% విలువ 100 మార్క్స్ అయినప్పుడు 89% విలువ 89 మార్క్స్ అయింది. అందుకే నీకు 100% 100 మార్క్స్కి సమానం అయిపోయినప్పుడు 89%కి 89 లేదా కొన్ని చోట్ల మనకు 50 మార్క్స్కి నీకు 46 వచ్చినాయి అని రాసి ఇచ్చింది అనుకోండి. మరి దీన్ని పర్సంటేజ్లకు మార్చుకోవాలి కదా సార్. ఇట్లా మార్చుకోవాలన్నప్పుడు ఎప్పుడైనా కానీ పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి, పర్సెంట్ మనకు సెంట్ ఉన్నదే కావాలి, అంటే 100 ఉన్నదే కావాలి. నీకు ఇక్కడ కింద ఏదన్నా ఉండని దాన్ని 100 వచ్చేటట్టు నువ్వు మార్చుకున్నప్పుడే నీకు అది ఈక్వల్ అవుతుంది, అంటే పర్సంటేజ్గా చూపెట్టచ్చు. మరి 100 ఎట్లయితే చూడండి, దీన్ని ఇంటూ 2 చేస్తే 100 అవుతుందా లేదా? ఎందుకంటే మనకి కింద 100 ఉన్నప్పుడే 100% ఉందని పోల్చొచ్చు కదా. దీన్ని ఇంటూ 2 చేసినప్పుడు పైన కూడా ఇంటూ 2 చేస్తే వాల్యూ ఏం మారదు కదా, ఎందుకంటే పైన 2తో గుణిస్తున్నాం, కింద 2తో గుణిస్తున్నాం. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, 46 × 2 46 రెంట్ల 92, 50 రెంట్ల 100. చూడండి మనకు 100కి 92 వచ్చిందంటే 100%కి 92% అనేది మనకు వచ్చినట్టే కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు 50 తెలుసు, 50కి నువ్వు 46 మార్కులు సాధించినావంటే 100కు నీకు 92 మార్కులు వచ్చినట్టే. ఇప్పుడు చూడండి మనకు పర్సంటేజ్ తెలిసిపోయింది, అంటే దీని అర్థం 50లో 46 అనేది 92% ఉంటుంది అన్నట్టు. 50లో ఈ 46 అనేది 92% ఉంది. అందుకే ఈ 46/50ని 92/100 అని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పర్సంటేజ్ పైన ఒక చిన్నది వచ్చింది కదా. మరి ఏ పర్సంటేజ్లు మనకి ఇంపార్టెంట్, మరి ఎందుకు మనం 100 తీసుకున్నామండి? మనం పర్సంటేజ్ అంటేనే దాంట్లో ఉన్నది అది 100కి ఎన్ని సాధించినావు అనేది మన పర్సంటేజ్. 100తోనే పోలుస్తాం ప్రతి దాన్ని. నీ దగ్గర ఏ వస్తువు ఉండని, ఏదైనా పెన్ ఉండని, పెన్సిల్ ఉండని, బోర్డు ఉండని, వాచ్ ఉండని, గ్లాసెస్ ఉండని, ఏదైనా ఉండని, దాన్ని ఎప్పటికి కూడా నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు ఎప్పటికి కూడా నీకు 100% అవుతుంది. అదెంత, దాని విలువ ఎంతన్నా కానివ్వండి, రూపాయి నుంచి ₹1,00,00,000 కానివ్వండి, ఎంతైనా నీ దగ్గర ఉన్నటువంటి విలువ ఎప్పుడు కూడా నీకు 100% నీకు అవుతుంది. దాంతోనే పోలుస్తాం కాబట్టి ఈ పర్సెంట్. అందుకే 40/50ని 92/100 అని, 46/50ని 92/100 పర్సెంటేజ్ లెక్క మార్చుకొని మనం చెప్పచ్చు. మరి పర్సంటేజ్ అన్నప్పుడు మనకి ఎట్లా తెలియాలి? ఫస్ట్ 100కి 100% ఉందనుకోండి, మనకేం తెలుసు? చాలా క్లాసులలో గతంలో కూడా చెప్పుకున్నాం. మనం ఒకవేళ ఈ పర్సంటేజ్ గుర్తుని తీసేసి దాన్ని భిన్న రూపంలో రాసుకోవాలి అనుకుంటే పర్సంటేజ్ని తీసేసి /100 అని రాస్తాం. ఎందుకు? 100తో పోలుస్తున్నాం కాబట్టి. అందుకే ఇప్పుడు 100% అనేది ఏమవుతుంది? 100 /100. అప్పుడు ఇది ఏమవుతుందండి? 1/1. 1/1 అంటే 1. అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు అది నీకు 100% అన్నట్టు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నీ దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు, ఈ వస్తువు విలువ ఎంతన్నా కానివ్వండి, అది నీకు 100%. ఇందాక నేను చెప్పింది అదే. అంటే 1/1 లేదా 1 అనేది 100%. ఈ 1 అనేది మొత్తం అయితే దాంట్లో నుంచి ఎంతో కొంత భాగాన్ని తీసుకున్నప్పుడు ఆ పర్సంటేజ్లు తగ్గుకుంటూ పోతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ మనకు 50% కావాలనుకోండి, ఇది ఇంపార్టెంట్ కదా. 50% కావాలంటే ఏం చేస్తాం? 50 /100 కదా. మనకు పర్సంటేజ్ తీసిస్తే /100 అని రాసుకుంటాం. ఇప్పుడు ఇది చూడండి, 0 0 క్యాన్సల్, 5 1లో 5 2లో, అంటే ఇప్పుడు ఇది ఏమైంది? 1/2. మనకు తెలుసు, జనరల్గానే తెలుసు 50% అంటే 1/2 అని మనకు మ్యాథ్స్ తెల్లనోళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఎందుకు? సగం, 100లో సగం. ఇప్పుడు 100% అన్నప్పుడు 1 అయితే 50% అనేది 1/2 అయింది. అబ్జర్వ్ చేయండి, 100% అనేది 1 అయితే 50% అనేది 1/2 అయింది. అంటే ఆ 1ని 2 భాగాలు చేస్తే, ఈ మొత్తాన్ని 2 భాగాలు చేస్తే ఒక భాగం విలువ 50% అన్నట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 2 ఉంది కదా, ఈ 2 తోటి ఈ 50%ని గుణించిండు అనుకోండి, 2 × 50% మనకు 1 వస్తుంది. చూడండి, 100 వస్తుంది. 2 × 50% అంటే 100% అవుతుంది. ఈ 100% విలువ 1. చూడండి, మళ్ళీ మనం ఆ విలువ కట్ చేస్తున్నాం. 2 × 50% 100%. 100% మనం 1 అని రాయొచ్చు కదా. ఇగో ఆ 1 మనకు వచ్చేసింది.
అంటే మనకు తెలియకుండానే దాంట్లోనే అన్నీ ఉంటాయండి. ఒకసారి మనం మైండ్ తోటి కొద్దిగా ఆలోచిస్తూ పోతే మనకు అన్నీ అక్కడనే దొరుకుతాయి. నెక్స్ట్ చూడండి, మనం ఇది రాస్తాం 33.33% విలువ. దీన్ని 33.33/100 అని రాసుకుంటాం. ఇది మనకు 1/3 అవుతుందండి. మనకు తెలిసిందే జనరల్గా. ఇప్పుడు దీన్ని చూడండి, ఈ 33.33ని ఈ 3తోని గుణిస్తే 99.999 ఇట్లా వస్తుంది కదా, బార్ వచ్చేటట్టు. అంటే 99.9999 ఇట్లా పర్సెంటేజ్ ఉందంటే ఇది 100%కి సమానంగా ఉన్నట్టే కదా దగ్గరలో. కాబట్టి ఈ విలువ 100% అంటే మళ్ళీ 1 అవుతుంది. చూడండి, అంటే ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నటువంటి పద్ధతి ఏమన్నట్టు, పర్సంటేజ్లో ఇచ్చిన దాన్ని భిన్న రూపంలో రాసుకుంటున్నాం. 100% అంటే 1/1 అని రాయొచ్చు భిన్న రూపంలో, అది 1కి సమానం అవుతుంది. 50%ని 1/2 అని రాసుకున్నచ్చు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, లెక్కలలో మనకి ఇట్లా పర్సంటేజ్లు వస్తాయి, దాన్ని భిన్న రూపంలో రాసుకోవడం ఎలా. మనకు ఫస్ట్ ఈజీగా 50% అనగానే 1/2 అని మనం రాసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది, ఆన్సర్ తొందరగా వస్తుంది. లేదు 50% తోటే రాసుకుంటూ పోతుంటే ఆన్సర్ లేట్ అవుతుంది. మనకి కొన్ని పర్సెంటేజ్లు తెలిసి ఉండాలి. 33.33% అంటే 1/3. నెక్స్ట్ 25% అంటే 25ని ఏమని రాయొచ్చండి, 25% తీసిస్తే బై 100. 25 1 జా 25 4 జా అంటే 1/4. చూడండి, మళ్ళీ 4 into 25%, 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 1. 100% ఈక్వల్ టు 1 అంటే 25%ని 1/4 అని రాసుకున్నచ్చు. నెక్స్ట్ మనకేంటి 20%. 20%ని 20/100 కదా. ఇప్పుడు ఈ 0 క్యాన్సల్, 2 1లో 2 5లో కాబట్టి ఇది 1/5. చూడండి, మనకు 20% మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్లలో కనిపించినా, అది పర్సంటేజ్కి సంబంధించి ప్రాబ్లం వచ్చినా, ప్రాఫిట్ లాస్కి సంబంధించింది వచ్చినా, డిస్కౌంట్కి సంబంధించి వచ్చినా, లేదా మనకు ఇదే 20%ని బేస్ చేసుకొని వడ్డీ లెక్కలలో వచ్చిన అంటే ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా 20% అనగానే మనకు అది 1/5 అవుతుందని మనకు తక్కువని మెదలాలి. ఎందుకు 1/5 అనేది మెదలకపోయినా, ఇక్కడ చూడండి, ఈ 20ని దేనితోని గుణిస్తే 100 వస్తుంది, 20ని 5తో గుణిస్తే 100 వస్తుంది కదా. ఇట్లన్నా గుర్తు చేసుకోవాలి. 25ని దేనితో గుణిస్తే 100 వస్తుంది, 100% కావాలంటే. 33ని దేనితో గుణిస్తే 100 వస్తుంది, 50ని దేనితో గుణిస్తే 100 వస్తుంది. దేనితో గుణిస్తే 100 వస్తుందో అది కంపల్సరీ భిన్నంలో కిందికి ఉంటుంది. ఇప్పుడు 20% అనేది 1/5 అవుతుంది. నెక్స్ట్ అదే 10% తీసుకుంటే 10% అంటే మనం 10/100 అని రాస్తాం. 0 0 క్యాన్సల్, ఇది 1/10 అండి. 1/10. 10 10 జా 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనం ఏమేం చెప్పుకున్నామండి, 100%, 50%, మళ్ళీ 25, 33.33, 20%, 10% చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, 5%ని ఏమని రాయొచ్చు. మరి 5%ని 5/100 అని రాస్తాం. 5 1 జా 5, 5 2 జా 10 కాబట్టి 20 అండి. అంటే 5%ని మనం 1/20 అని రాసుకున్నచ్చు. 5%ని 1/20 అని రాస్తాం. 20 into 5%, 100% అవుతుంది. మళ్ళీ ఈక్వల్ టు 1 అయిపోతుంది. మనకి ఇంకా తెలవాల్సిన ఏమేంటండి, నెక్స్ట్ 4% ఒకటి తెలవాలి. 4% అంటే 4/100 అండి. 4/100. 4 1 జా 4, 25 జా 25 4 100 కదా. అంటే 4% ఎక్కడన్నా మనకు వస్తే అది 1/25 అవుతుంది. 1/25 అవుతుంది. సార్ మరి ఇవి తెలిసినాయి మనకి. ఇప్పుడు ఈ పర్సంటేజ్లు ఇక్కడ వరకు తెలిసినాయి సార్. ఇంకా మనకి ఎవి యూజ్ అవుతాయి, ఎవిట్లని ఇంకా ఈజీగా అంటే మన భిన్నంలో ఇస్తే పర్సంటేజ్గా రాసుకోవడానికి ఏవైనా యూజ్ అవుతాయి అంటే ఒకసారి చూడండి. మనకు 1/3ది తెలిసిందండి. ఏమని తెలిసింది పర్సంటేజ్, 33.33% అని తెలిసింది. మనకి ఎగ్జామ్లలో ఏమొస్తుందంటే అప్పుడు ఇప్పుడు 2/3 అనేది వచ్చింది అనుకోండి. మరి 2/3 ఇచ్చినప్పుడు దీన్ని పర్సంటేజ్ ఎట్లా రాసుకోవాలి సార్? 2/3ని ఎంత పర్సంటేజ్ అయితే మనకి ఎట్లా తెలవాలి సార్? ఎట్లా తెలవాలంటే 2/3ని చూడండి, దీన్ని 2 into 1/3 అని రాసుకున్నచ్చు కదా. మనకు 1/3 అంటే 33.33% కదా. 33.33%. అప్పుడు 2/3 అనేది 66.66
66% అవుతుందండి. 66.66% అవుతుంది. అదే మళ్ళీ సేమ్ ఇది చూడండి, 1/4% అంటే 1/25 కదా, అదే 5% అంటే 1/20 కదా. దీన్ని కూడా మనకి ఇక్కడ చూడండి 10% అని అడిగింది అనుకోండి, మీకు చిన్నగా క్లారిటీ వచ్చేస్తుంది. 10 అంటే 5 × 2 కదా, ఇగో 5 × 2 కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇగో 2/20 అవుతుంది. అందుకే మనకు 10% అనేది 1/10 అయిపోయింది. దానిలాగానే ఇది 1/3 అనేది 33.33% అయితే 2/3 అనేది 2 × 1/3, 1/3 అంటే 33.33%. అప్పుడు 2/3 అనేది మనకు 66.66% అవుతుంది. నెక్స్ట్ 3/3 చేస్తే మనకు 99.99 అయిపోతుంది. అందుకే 3/3 అంటే 1, 3/3 అంటే 1. మనకు 1 వచ్చేటట్టు ఎన్ని విధాలుగా 100% వచ్చేటట్టు దాన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా ఇవి యూజ్ అవుతుంది అంటే 4%ని రాసుకున్నాం 1/25 అని, 25%ని రాసినాం 1/4 అని. నెక్స్ట్ 3/2 ఉంటే 50% ఏంది చూద్దామండి. 50% = 1/2 కదా. మనకు 3/2 అనేది కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటిది ఉంటుంది. ఇది ఎంత పర్సంటేజ్ అయితే సార్ అంటే దీన్ని 3 × 1/2 అని రాసుకునొచ్చు కదా. 1/2 అంటే 50% కదా, కాబట్టి 3 × 50%. అప్పుడు ఇది ఎంత అయిపోతుందండి, 150%. సార్ మరి మనకు 100 ఉంది కదా, ఎందుకు పెరిగిపోయింది అంటే చూడండి, మన దగ్గర ఉన్నటువంటి విలువ ఎప్పుడు కూడా కింద ఉంటుంది. ఈ 3 అనేది 2తోని పోలిస్తే ఈ 3 అనేది ఎంత ఉందండి, 2 + 1. ఇగో 2కి 2 100% అయిపోయింది. ఈ 2లో సగం 50% కాబట్టి 3/2 అనేది 150% అయింది. మనకేమంటే ఉన్నటువంటి విలువ కంటే ఎక్కువ విలువను కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్లు ఇస్తాడు. మీకు ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మీకు మెయిన్గా యూజ్ అయ్యేది. ఇంకా మీకు ఎవి యూజ్ అవుతుంది అంటే 12% వాల్యూ ఎంత, 15% వాల్యూ ఎంత భిన్నంలో రాస్తే. చూడండి 12%ని ఒక్కసారి 4% వస్తుంది పోల్చుకోండి. 4 మూలనే 12 కదా, అంటే ఇది 3 × 4% అని రాసుకునొచ్చు కదా. అప్పుడు 4% అంటే 1/25, 3 × 1/25 అంటే 3/25. అదే 15%ని 3 × 5% అని రాయొచ్చు కదా. మనకు 5% అంటే 1/20. ఇప్పుడు 15% అనేది 3/20 అవుతుందండి. 15% అనేది 3/20 అవుతుంది. ఎందుకు 5% అంటే 1/20 అని ఆల్రెడీ చెప్పుకున్నాం. 1 × 3 3/20. మనకు 12%, ఈ 15% ఎక్కువ ఎగ్జామ్లలో ఇట్లాంటి పర్సంటేజ్లు వస్తాయి. దీన్ని డైరెక్ట్ భిన్నంలో రాయాలంటే మనం అంటే ఇట్లా కూడా వేసుకునొచ్చు. 12%ని 12/100 అని కూడా అనుకుంటాం. అప్పుడు మళ్ళీ సేమ్ 4 మూల 12, 4 × 25లో 100. అదే 15%ని 15/100 అనుకుంటాం. దీన్ని 15/100 అనుకుంటే మళ్ళీ మనకి సేమ్ అండి, 5 మూల 15, 5 × 20లో 100, 3/20. అందుకే 12% అంటే 4% × 3, 15% అంటే 5% × 3. ఇట్లా మీకు వేరే ఇవ్వచ్చినా కానీ పర్సంటేజ్ తోటి పోల్చుకొని ఒకసారి చూడండి. ఇందాక చెప్పిందంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్కి వెళ్దాం. ఇప్పుడు పర్సంటేజ్ పైన ఆల్రెడీ గతంలోనే క్లాస్ అయింది, అయినా కానీ క్లాస్లో యూజ్ అవుతుంది కాబట్టి చెప్పిన. ఇప్పుడు లాభ నష్టానికి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ లాస్కి వెళ్తే రైట్. చూడండి మరి ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, లాభం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, ఇది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే లాభం కానివ్వండి నష్టం కానివ్వండి ఇది ఎప్పుడు కూడా మనం కొన్న విలువ మీద ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడు కూడా మన కళలో కూడా మర్చిపోవద్దు, అమ్మిన విలువకి మన లాభం నష్టానికి కానీ లాభ శాతానికి నష్ట శాతానికి కానీ సంబంధం ఏమీ ఉండదండి. కేవలం కొన్నదాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సార్ ఎందుకు ఉంటుంది సార్, మరి అమ్మిన దాన్ని బేస్ చేసుకొని ఎందుకు దాన్ని లెక్కగట్టం, ఎందుకు లెక్కగట్టం అంటే ఈ కొన్న విలువ అనేది నీ సొంతం, కొన్న విలువ అనేది నీ సొంతం, అది మారదు, ఇప్పటికీ మారదు. ఒకసారి నువ్వు ఒక వస్తువుని ఇంత డబ్బులు పెట్టి కొన్నావంటే అది నీకు మారదు కదా. ఫర్ సపోజ్ నేను ఒక వస్తువుని ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ఒక వస్తువుని 1000 రూపాయలకు కొన్నాడండి.
ఒక వస్తువుని 1000 రూపాయలకు కొన్నాడు. మరి కొన్నటువంటి వస్తువు కొన్న తర్వాత ఈ వ్యక్తి వస్తువుని కొన్న తర్వాత మార్కెట్లో కనుక ఈ వస్తువు డిమాండ్ పెరిగిపోతే, మార్కెట్లో ఈ వస్తువు డిమాండ్ పెరిగి మార్కెట్లో ఈ వస్తువులు అనేటివి లభించినప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది కదా. ఆ వస్తువు ఇతని దగ్గర మాత్రమే ఉంది. ఇతని దగ్గర మాత్రమే ఉన్నప్పుడు కొనేవాళ్ళు ఏం చేస్తారు, పోటీ పడతారు. ఇతను 1000 రూపాయలకే కొన్నాడు కావచ్చు, కానీ కొనేవాళ్ళు ఏం చేస్తారు, పోటీ పడి నాకు 1500 అయినా పర్లేదు, నాకు ఈ వస్తువు కావాలంటారు. 1500 అయినా పర్లేదు, 2000 అయినా పర్లేదు, చివరికి డిమాండ్ పెరిగి 3000 అయినా పర్లేదు, నాకు ఈ వస్తువు కావాలని అడుగుతారు. అప్పుడు నీకేమవుతుందండి, అప్పుడు ఆ వస్తువు మీద నీకు లాభం వస్తుంది. ఎందుకంటే నువ్వు 1000 రూపాయలకే కొన్నావు, 1500కి అమ్మినా నీకు 500 లాభం వస్తుంది, 2000కి అమ్మినా నీకు 1000 రూపాయలు లాభం వస్తుంది, 3000కి అమ్మితే కనుక నీకు 2000 రూపాయలు లాభం వస్తుంది. అదే ఎప్పుడైతే వస్తువు యొక్క డిమాండ్ పడిపోతుందో, ఆ వస్తువు అనేది మార్కెట్లో విరివిగా దొరుకుతుంది, చాలా దొరుకుతుంది, బాగా దొరికితే వస్తువు బాగా దొరికినప్పుడు నీకంటే మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, దీని డిమాండ్ తగ్గిపోతుంది. నీ దగ్గర ఏ వస్తువు అయితే 1000 రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కున్నావో, లాభం కోసం ఆశపడి ఏదైతే నువ్వు కొన్నావో దానికి గిరాకీ పడిపోయినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు, అప్పుడు ఆ వస్తువుల్ని నీ షాప్లో ఉంచుకొని లేదా నీ గోదాంలో ఉంచుకొని దాని మీద నష్టాన్ని అయితే భరించలేవు కదా. అందుకేం చేస్తావు, కొద్దిగా లాస్ వస్తే రాని దాన్ని ఆ వస్తువుని అమ్మాలని చూస్తావు. కొద్దిగా లాస్ అయితే కానీ వస్తువుని అమ్మాలని చూస్తావు. అప్పుడు కొందరు ఏమంటారు, నాకు 600 రూపాయలకే ఇచ్చేయి. అప్పుడు కొందరు ఏమని అడుగుతారు, 600 రూపాయలకే వస్తువు ఇచ్చేయి, లేదా లాస్ట్ 700కి ఇచ్చేయి, నేను తీసేసుకుంటా. ఇంకా నీ కొద్దిగా అటు ఇటు ఉంటే చివరికి 900 కన్నా కానీ నువ్వు ఆ వస్తువుని అమ్మినావు అనుకో, మనం ఆ వస్తువుని చివరికి 900కైనా కానీ అమ్మినామని అనుకుంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమో నీకు డిమాండ్ బాగున్నప్పుడు ఆ వస్తువు కోసం పోటీ పడ్డారు. ఇప్పుడు డిమాండ్ మొత్తం తగ్గిపోయినప్పుడు ఆ వస్తువు గురించి పోటీ లేరు. ఇది ఒక రకమైంది. లేదా డిమాండ్ గురించి అనేది పక్కన పెడితే, నీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఒక స్థలం, ఇంటి నిర్మాణం కోసం ఒక స్థలాన్ని కొనుక్కున్నావు. ఎంతకి, ఒక 5 లక్షల రూపాయలకు నువ్వు ఇంటి స్థలాన్ని కొనుక్కున్నావు అనుకో. ఈ స్థలం అనేది నువ్వు కొన్న తర్వాత నీ పక్కకెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే 4 వే లైనో 2 వే లైనో పోతే నీ ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది లేదా, పెరిగినప్పుడు దీన్ని అమ్ముకుంటే నీకు లాభం వచ్చింది. లేదా నీ పక్కకు ఏం లేదు, వేరే దగ్గర ఎక్కడనో రోడ్డు వద్దది, అక్కడెక్కడనో మంచిగా ఉందంటే నీ ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ పడిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, నీకు లాభం రావాలన్నా నీకు నష్టం రావాలన్నా కేవలం నీ కొన్న దాని మీదనే ఆధారపడి ఉంటున్నావు కదా. ఫస్ట్ నువ్వు కొన్న దాని మీదనే కదా. ఇప్పుడు నీకు ఇక్కడ 1000 రూపాయలకి ఈ 1500కి తేడా 500 ఉంది, నాకు 500 లాభం వచ్చిందని చెప్తున్నావు. దేని మీద చెప్తున్నావు, కొన్న వేల మీదనే చెప్తామండి. మనకు లాభం వచ్చినా ఇక్కడ మనకు 400 లాస్ వచ్చింది, దేని మీద బేస్ చేసుకొని చెప్తున్నామండి, కొన్న వేల మీద. ఎందుకంటే 1000 రూపాయలకు కొన్నుంటిమి, 1000 రూపాయలకి ఆ వస్తువుని కొన్నుంటిమి, 400 లాస్ అవుతున్నాం. ఇక్కడ నువ్వు కొన్న వేలనే యూజ్ చేసినావు, 500 లాభపడ్డావు, ఇక్కడ కూడా కొన్న వేలని యూజ్ చేసినావు. అంటే నీకు లాభం కానీ నష్టం కానీ ఏది వచ్చినా అది కొన్న వేల మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది కొన్న వేల మీదనే ఉంటుంది కదా. అందుకే కొన్న వేలని ఎప్పుడు కూడా కింద తీసుకుంటామండి. ఇది మర్చిపోవద్దు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. కాస్టింగ్ ప్రైస్ మీదనే మన ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఆధారపడి ఉంటుంది. మరి పైన ఏం తీసుకుంటాం, అమ్మిన వేలను తీసుకుంటాం, పైన అమ్మిన వేలను తీసుకున్నాం, ఇక్కడ కూడా మైనస్ కొన్న వేల తీసుకుంటే అప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే దాని అర్థం ఏమన్నట్టు, ఇక్కడ నీ అమ్మిన వేల ఎక్కువగా ఉంటే నీకు లాభం ఎప్పుడు వస్తుంది, ఇది 1500 నువ్వు కొన్నది 1000 రూపాయలు అయితే అప్పుడు నీకు 500 లాభం వస్తుంది. దీన్ని ఏమని రాసుకుంటాం మనం, 500/1000 అని రాస్తాం. పర్సంటేజ్ కావాలన్నప్పుడు ఇంటూ 100 చేసుకుంటాం. లేదా ఎంత లాభం వచ్చిందని అడిగితే ఇగో మనకు వచ్చే లాభం ఇదండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకు లాభం రావాలంటే అమ్మిన వేల అనేది ఎప్పుడు కూడా కొన్న వేల కన్నా ఎక్కువ ఉండాలి. రైట్, అమ్మిన వేల ఈజ్ గ్రేటర్ దెన్ కొన్న వేల. అంటే ఏమన్నట్టు, సెల్లింగ్ ప్రైస్
ఈజ్ గ్రేటర్ దాన్ కాస్టింగ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ కాస్టింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే నీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే ఇక్కడ నీకు నష్టం వచ్చింది. నష్టం ఎప్పుడు వస్తుంది? కొన్న విల ఎక్కువై అమ్మిన విల తక్కువైంది. ఇప్పుడు కొన్న 1000 రూపాయలకి అమ్మిన 600కి. ఇప్పుడు కొన్న విల ఎక్కువ ఉంది, అమ్మిన విల తక్కువ ఉంది. అప్పుడు నువ్వు లాస్ అవుతున్నావు. అంటే ఇక్కడ నువ్వు లాస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? కాస్టింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. ఈ రెండు విషయాలు మైండ్లో ఉంటే చాలండి, మనకు లెక్కలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి. మనం ప్రాఫిట్ వచ్చినామంటే అమ్మిన విల ఎక్కువ ఉన్నట్టు, కొన్న విల తక్కువ ఉన్నట్టు. లాస్ అయినామంటే కొన్న విల ఎక్కువ ఉన్నట్టు, అమ్మిన విల తక్కువ ఉన్నట్టు. మనకి ఇది తెలిస్తే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అవుతాయి. నెక్స్ట్ మనకి ఏమేమి తెలవాలి? మనకు కొన్న విల తెలిసింది కాస్టింగ్ ప్రైస్, అమ్మిన విల తెలిసింది సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ అనేది ఉంటుందండి. మార్కెట్ ప్రైస్ వ్యాపారస్తులు ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏమంటే ప్రకటన విల అండి. ప్రకటన విల. ప్రకటన విలకి మరి అమ్మే విలకి తేడా ఉంటుంది. ఏముంటుంది? ఈ ప్రకటన విల మీద మనకు ఆఫర్లు ఇచ్చేసి డిస్కౌంట్ ఇస్తాడు కదా. ఇప్పుడు దసరాకు కానివ్వండి, దీపావళికి కానివ్వండి, లేదా ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, న్యూ ఇయర్ ఉన్నప్పుడు, ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు, వాళ్ళ యానివర్సరీస్ ఉన్నప్పుడు, అంటే షాప్ వాళ్ళే, అప్పుడు మనకు స్పెషల్గా డిస్కౌంట్ ఇస్తారు. మరి ఈ డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు షాప్ యజమాని తెలివిగా ఆలోచించి ఉన్న ధర కంటే ఎక్కువ ధరని చేసేసి దాంట్లో నుంచి ఈ మార్కెట్ ప్రైస్ నుంచి మనకు డిస్కౌంట్ ఇస్తాడు. ఈ డిస్కౌంట్ ఓంగా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే అప్పుడు అది మనకు సెల్లింగ్ ప్రైస్ అవుతుందండి. మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేసినప్పుడు అంటే నువ్వు ఇన్ని రూపాయలని ప్రకటించినావు, దాన్ని ఫర్ సపోజ్ ఒక 2000 రూపాయలని ప్రకటించినావు. దాని నుంచి నువ్వు ఒక 10%, 20% డిస్కౌంట్ ఇచ్చినావు. 10% ఇచ్చినావంటే 200 ఇచ్చినావు, 20% ఇచ్చినావంటే 400 ఇచ్చినావు. మరి 400ని డిస్కౌంట్ ఇచ్చేస్తే నువ్వు దాన్ని అమ్మినటువంటి విల ఏమవుతుందండి? 1600 అవుతుంది. అంటే నీకు ప్రాఫిట్ వచ్చిందా లేదనేది తర్వాత విషయం. కానీ మార్కెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు నువ్వు డిస్కౌంట్ అనేది ఇస్తావు. డిస్కౌంట్ దేని మీద ఇస్తారంటే డిస్కౌంట్ అనేది ప్రకటన విల మీద మాత్రమే ఇస్తారు. ప్రకటన విల మీద మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. ఇదే మార్కెట్ ప్రైస్ని ఎంఆర్పి అని కూడా అంటారండి. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటారు. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది ఉంటుంది ఏ వస్తువుకైనా. ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మద్దని చెప్పేసి మనకు చెప్తారు. మరి ఎంఆర్పి ధర కంటే తక్కువ అమ్మద్దని ఎవరు చెప్పారు కదా? అంటే ఎంఆర్పి అనేది నిర్ణయించారు. నువ్వు ఒక చీరల దుకాణంలోకి పోయినావంటే చీర మీద నీకు ఎంఆర్పి అనేది ఉంది, 2000 రూపాయలు అనేది ఉంది. కాకపోతే అతను ఏం చేసిండు? బాగా సెల్ కావాలని, చాలామంది షాప్కి రావాలని ఈ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద నీకు డిస్కౌంట్ ఇచ్చేసిండు. ఈ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి అదే చీరని 1600 రూపాయలకు తీసుకున్నావు. నువ్వు వచ్చి ఇంకో 10 మందికి చెప్తావు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళ లాజిక్ ఏమంటే అంటే ఏ విధంగా ఆలోచించిందంటే, అరే 2000 రూపాయల చీరనట, నాకు 400 ఓను 1600కి దొరికింది, ఎక్కువ మందికి పబ్లిసిటీ అవుతుంది. సో ఈ విధంగా చేస్తారండి. మనకి ఈ విషయాలు తెలవాలి. ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువును రూపాయలు 500కి కొని 550కి అమ్మినా అతనికి వచ్చు లాభ శాతం ఎంత అని అడిగిండండి. మరి చూడండి, మనం కొన్న విల ఇచ్చిండు 500 కాస్టింగ్ ప్రైస్, అమ్మిన విల ఇచ్చిండు 550 సెల్లింగ్ ప్రైస్. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగిండండి. ఇక్కడ చూడండి, నువ్వు 500 రూపాయలకు కొన్నావు, 550 రూపాయలకు అమ్మినావు. అంటే 50 రూపాయలు ఎక్కువకి అమ్మినావు. నీకు లాభం కానీ నష్టం కానీ దేని మీద వస్తుందని చెప్పినాం? కొన్న విల మీద కదా. కొన్న విల మీద లాభం వచ్చింది. నీకు శాతం అడిగిండు, నీకు ఎంత లాభం వచ్చిందని అడిగితే 50 రూపాయలని డైరెక్ట్ చెప్పేటోడివి. శాతం అడిగినప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడన్నా ఏదైనా శాతం కావాలంటే ఇంటూ 100 చేస్తే అయిపోతుంది. ఇంటూ 100 ఎందుకు చేయాలి సార్? ఎందుకంటే మనం శాతం అంటే 100తోనే పోలుస్తాం కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకు అది శాతంలోకి వచ్చేస్తుంది. ఒకవేళ శాతం ఉంటే డివైడెడ్ బై 100 చేస్తాం, శాతాన్ని తీసి భిన్నంలో రాయడానికి. ఇప్పుడు మనకు శాతం కావాలి కదా, అందుకే ఇంటూ 100 చేసినాం. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయినాయి. 5 ఒకటిలో 5 10లో 50. అంటే నీకు 10% ప్రాఫిట్ వస్తుంది, 10% లాభం అండి. చాలా సింపుల్ అండి. మనం డైరెక్ట్ కూడా చూడొచ్చు.
మనకు 50 రూపాయల లాభం వచ్చింది కదా, ఈ 50ని 10తోని గుణిస్తే 500 అవుతుందా లేదా చూడండి. ఈ 50ని 10తోని గుణిస్తే 500 అయింది. అంటే దాని అర్థం ఏమన్నట్టు, 500లో 50 అనేది 10%, అదే నీకు లాభం వచ్చింది. 10% మీకు లాభం వచ్చింది. డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. మనం చేసింది అది కొన్న వేల, మనకు లాభము డివైడెడ్ బై కొన్న వేల ఇంటూ 100 చేసినాం. సూత్రం అవసరం లేదండి, మనం ఒకటే చెప్పుకున్నాం, లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కొన్న వేల మీదనే లెక్కిస్తారు. ఇదన్నా గుర్తుపెట్టుకోండి, కొన్న వేల మీదనే లెక్కిస్తారు. నీకు లాభం వచ్చిన మీదనే ఉంటుంది, నష్టం వచ్చిన మీదనే ఉంటుంది. కింద ఎప్పుడు కూడా మనకు కొన్న వేల మాత్రమే ఉంటుంది. ఇంటూ 100 చేస్తే నీకు పర్సంటేజ్ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. అజయ్ ఒక టీవీని 15,000కు కొని 14,100కు అమ్మితే నష్ట శాతం ఎంత? 15,000కు కొన్నాడు అండి, చూడండి 15,000 రూపాయలకు కొన్నాడు, 14,100కి అమ్మేసిండు. ఇది కాస్టింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. చూడండి 900 తక్కువకు అమ్మేండు, మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. కాస్టింగ్ ప్రైస్ కంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటే మనకు నష్టమే వస్తుంది. కాబట్టి ఎంత తక్కువ ఉందండి, 900. మనం ఏమన్నాం, లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కొన్న వేల మీదనే లెక్కించాలి. మనకు పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 రాసుకోవాలి. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. 15 90 కాబట్టి 6% నష్టపోయిందండి, 6% లాస్ అయ్యాడు. లేదా ఇంకొద్దిగా మంచిగా తెలివి ఆలోచిస్తే ఈ 15,000కి ఈ 900ని కంపేర్ చేస్తే 15 90 కాబట్టి 6% అని డైరెక్ట్ కూడా వస్తుంది. మనకు అంత అవసరం లేదండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి ఒక వస్తువును 300కి కొని 320కి అమ్మితే లాభ శాతం ఎంత? 20 రూపాయలు కదా లాభం. దేని మీద? 300 మీద. ఇంటూ శాతం కావాలంటే ఇంటూ 100 చేస్తాం. 100 మూల 300 కాబట్టి 20/3, 3 ఒకట్ల 3 6 18, 2 మిగిలింది పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 20 అయింది, మళ్ళీ 3 6 18, 6.6% అండి. మనకి ఇది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. 300కి కొని 320కి అమ్మినాం, 20 రూపాయలు ఎక్కువ అమ్మినాం. దేని మీద? కొన్న వేల మీద. లాభాన్ని నష్టాన్ని కొన్న వేల మీద పోల్చాలి కాబట్టి 20/300 ఇంటూ 100. రైట్, నెక్స్ట్ చూద్దాం. రాము ఒక మొబైల్ ఫోన్ను 3,300కు కొని దాన్ని రూపాయలు 700లో రిపేర్ చేయించి 700తో అండి 700తో రిపేర్ చేయించి 3,000కి అమ్మాను. అయినా అతనికి నష్ట శాతం ఎంత? మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. రామ్ ఏం చేసిండు, 3,300కు కొన్నాడు, 700 పెట్టి రిపేర్ చేయించిండు. ఇక్కడ జాగ్రత్తగా వినండి సార్, ఇక్కడ 3,300కు కొన్నాడు అంటుండు కదా, ఇప్పుడు ఇదే కాస్టింగ్ ప్రైస్ అవుతుందా అంటే కాదండి. ఎందుకు కాదంటే, నువ్వు 3,300కే నీకు ఫోన్ రాలేదు, దాన్ని ఇంకో 700 పెట్టి రిపేర్ చేయిస్తేనే ఆ ఫోన్ని నువ్వు వాడగలుగుతున్నావు. అంటే ఆ 700 కూడా నువ్వు ఆ ఫోన్ కోసమే ఖర్చు పెట్టినావు కదా. కాబట్టి కొన్నటువంటి మొత్తం వేల అనేది 4,000 అవుతుంది. ఇక్కడ మర్చిపోవద్దు అస్సలకి, ఇది ఇంపార్టెంట్ అండి. మనకు కొన్న వేల అనేది ఇది కాదు, ఇది అవుతుంది. ఎందుకు? 3,300కే కొన్నాం కదా సార్, మరి 3,300కే కొంటే ఈ రిపేర్ చేయించింది ఎవరు భరించాలి? నువ్వే భరిస్తున్నావు కదా. నువ్వు ఒక ఫోన్ని 3,300కు కొన్నావు, మిగిలిన 700 దానికోసం రిపేర్కి వాడినవు కాబట్టి అది కూడా నీకు కొన్న వేలలోనే కలిసిపోతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఫోన్కి మొత్తం 4,000 రూపాయలు పెట్టి కొన్నట్టు దాన్ని 3,000కి అమ్మినామండి. 3,000కి అమ్మినాం అంటే ఎంత తక్కువకి అమ్మేసినాం? 1,000 రూపాయలు లాస్ అయినాం. ఇప్పుడు చూడండి, 1,000 రూపాయలు లాస్ అయినాం. మరి 1,000 రూపాయలు దేని మీద లాస్ అవుతాం? కొన్న వేల మీద కదా. అందుకే ఇక్కడ 3,300 రాయొద్దు. ఇప్పుడు ఏం రాస్తామండి? 4,000 రాస్తాం. 4,000 పెట్టి మనం కొన్నాం కాబట్టి 4,000 టోటల్ ఖర్చు అయింది కాబట్టి 4,000 ఇంటూ 100 అండి. ఈ 3 సున్నాలు ఈ 3 సున్నాలు క్యాన్సల్. 4 ఒకటిలో 4 2 8, 2 మిగిలింది, 4 5 20, 25% అండి. 25% నువ్వు లాస్ అయినావు. లేదా మనం తికమకబడి 1,000/3,300 చేసి ఇంటూ 100% చేస్తే ఈ 2 సున్నాలు క్యాన్సల్. అప్పుడు మనకు 1000/33 వస్తుంది. దీనికి వచ్చే పర్సంటేజ్ కూడా ఆప్షన్లలో ఉంటుంది, తప్పు పెట్టిస్తాం. అందుకే మనకు ఓవరాల్గా ఖర్చు అయింది లెక్కలోకి తీసుకోవాలి. ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు 4,000 ఖర్చు అయినట్టు అండి. రైట్, నెక్స్ట్ అంటే 4,000 పెట్టి మనం కొన్నట్టు దాన్ని. రాధిక ఒక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేయును. ఆమె ఒక పాత రిఫ్రిజరేటర్ను 8,000కు కొని
500 రవాణాకు మరియు రూపాయలు 500 మరమ్మతులకు ఖర్చు చేశాను. చూడండి 8,000కు కొన్నది, కానీ ఇంకా ఖర్చు కూడా చేసింది కదా. 500 రవాణా కోసం ఖర్చు చేసింది అండ్ ఇంకో 500 అనేది మరమ్మతుల కోసం, దాని యొక్క రిపేర్స్ కోసం అన్నట్టు. యాక్చువల్గా కొన్నది 8,000కి, కానీ 500 ఒకటి, ఇదేమో ట్రావెలింగ్ కోసం, రిఫ్రిజరేటర్ ట్రావెలింగ్ కోసం, ఇదేమో దాని యొక్క రిపేర్ కోసం. అంటే టోటల్ ఆమె 9,000కి కొన్నట్టు, రైట్. అయినా దానిని ఆమె 9,900కి అమ్మినా, 9,000 కొన్నది 9,900కి అమ్మింది, అంటే 900 ఎక్కువ అమ్మింది కదా, ఇప్పుడు లాభం వేస్తుంది. మనం కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ ఉన్నది కదా, లాభం వస్తుంది ఆటోమేటిక్గా. ఎంత లాభం వచ్చింది? 900. దేని మీద లాభం వచ్చింది? ఈ కొన్న వేల కాస్టింగ్ ప్రైస్ మీద లాభం వస్తుంది కాబట్టి కొన్నది 9,000 × 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుంది. ఈ రెండు క్యాన్సల్, ఇది ఒకటి క్యాన్సల్. 9 1 9, 1 × 10 10%. 10% లాభం వచ్చింది ఆమెకి. 9,000లో 900 అనేది 10% అండి. డైరెక్ట్ కూడా తెలుస్తుంది. 9,000కు కొన్నాం, 900 ఎక్స్ట్రా చేసి అమ్మినాం కాబట్టి 900 అనేది 9,000లో 10% ఉంటుంది. ఆ 10% మనకు ప్రాఫిట్ వచ్చింది, రైట్. నెక్స్ట్, రామయ్య కొన్ని కలములను 200కు కొని 240కి అమ్మాను. సోమయ్య కొన్ని కలములను, అంటే పెన్స్ అండి, రామయ్య 200కి కొన్ని నంబర్ ఆఫ్ పెన్స్ తీసుకున్నాడు, ఎన్నో కొన్ని 240కి అమ్మిండు. సోమయ్య 500కి కొని 575కి అమ్మిండు. అయినా ఎవరు మంచి లాభమును అర్జించినట్టు, అంటే మనకు ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది? హూ గాట్ ద మోస్ట్ ప్రాఫిట్ ఇన్ దీస్ బోత్ రామయ్య ఆర్ సోమయ్య, రైట్. రామయ్య ఏం చేసిండండి? ఫస్ట్ చూద్దాం, ఇటు సోమయ్య రాసుకుందాం. రామయ్య ఏం చేసిండు? 200 కొని 240కి అమ్మిండు, 40 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద? 200 మీద × 100 చేస్తే దీని యొక్క పర్సంటేజ్ వస్తుంది. అదే సోమయ్య ఏం చేసిండు? 500 కొని 575కి అమ్మిండు, 75 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద? 500 మీద × 100 చేస్తే దీని పర్సంటేజ్ వస్తుంది. 100 1 జా, 100 2 జా, 2 2 జా 4, అంటే రామయ్యకి 20% లాభం వచ్చింది. అదే సోమయ్యకి 100 1 జా, 100 5 జా 500 కాబట్టి 5 1లో 5 15, 15 5లో 75. సోమయ్యకి చూడండి 15% లాభం వచ్చింది. ఎవరు ఎక్కువ లాభం పొందినట్టు? హూ గాట్ ద మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్? దట్ ఈజ్ రామయ్య అండి. రామయ్యకి 20% వచ్చింది కాబట్టి రామయ్య అనేది మన ఆన్సర్ అవుతుంది. కానీ చూడండి, మనకి జనరల్గా చూస్తే ఏమనిపిస్తుంది అంటే 200కు కొన్నాడు, 240కి అమ్మిండు, 40 రూపాయలే లాభం వచ్చింది కదా. ఇక్కడ 500కు కొని 575కి అమ్మితే 75 రూపాయల లాభం వచ్చింది కదా. అందరు అంటే జనరల్గా ఏమనుకుంటాం, కొద్దిగా మ్యాథ్స్ నాలెడ్జ్ అంటే తక్కువ ఉండి కొద్దిగా ఆలోచించకపోతే సోమయ్యకి ఎక్కువ వస్తాయి కదా, 75 రూపీస్ వస్తాయి కదా. అందుకే మనం చెప్పుకున్నాం ఏమిటండి, లాభం కానీ నష్టం కానీ ఎప్పుడు కూడా ఈ కొన్న వెల మీద ఆధారపడి ఉంటుంది. కొన్న వెలను బట్టే డిసైడ్ అవుతుంది. ఇది 500 ఎక్కువ ఉంది కొన్న వెల కాబట్టి 15% వచ్చింది. ఈ కొన్న వెల 200 ఉంది కాబట్టి 20% ప్రాఫిట్ వచ్చింది, రైట్. నెక్స్ట్ చూద్దాం. వెంకన్న 50 డజన్ల అరటి పళ్ళను 1250కి కొనెను. అతను రవాణా ఖర్చులకు 250 ఖర్చు చేశాను. చూడండి, 1250కి కొన్నాడు, రవాణా కోసం 250 ఖర్చు చేసిండు, అంటే 1500కు కొన్నట్టు అండి. మనకు కాస్టింగ్ ప్రైస్ సిపి అనేది 1500 అవుతుంది. 5 డజన్ల అరటి పళ్ళు కుళ్ళిపోవడం వలన వాటిని అమ్మలేకపోయాడు. ఫస్ట్ 50 డజన్లు కొన్నాడు, కానీ 5 డజన్లు కుళ్ళిపోయినాయి కదా, అవి ఇట్లా అమ్మలేడు. అంటే ఇప్పుడు ఎన్ని డజన్లు మిగిలినాయి అతని దగ్గర? 45 డజన్ల అరటి పండ్లే మిగిలినాయి. మిగిలిన అరటి పండ్లను డజన్కు 35 రూపాయల చొప్పున అమ్మితే ఎంత లాభం వస్తుంది, ఎంత పర్సంటేజ్ అన్నాడు. ఇప్పుడు మిగిలిన 45 డజన్లు, ఒక్కో డజను 35 రూపాయల చొప్పున అమ్మితే, ఇప్పుడు 35 తోటి డైరెక్ట్ చేసుకుని వచ్చండి. 35 నాలుగులో మనకు 140 అవుతుంది. లేదంటే వేరుగా చేద్దాం. 5 5లో 25, 2 5 4 20 ఉన్న 2 22, 3 5లో 15కి 5 చేతను 1, 3 4 12 1 13, 5 5 2 7 5 1 1575 రూపాయలండి. అతను కొన్నదేమో 1500కి, మొత్తం 1575 రూపాయలు అతనికి వచ్చింది అమ్మడం వలన. అంటే 75 రూపాయలు ఎక్కువ వచ్చినాయి కదా. ఈ కొన్న వెల మిన్నే కదా మనం లాభం కానీ నష్టం కానీ చూసేది. కాబట్టి 1500 × 100 0 0, ఈ 0 0 క్యాన్సల్.
15 5లో 75 కాబట్టి 5% లాభం వచ్చిందండి. అతనికి 5% ప్రాఫిట్ అనేది వచ్చింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒకడు 3 గుడ్లు అంటే 3 ఎగ్స్ అండి, 3 కోడిగుడ్లు రూపాయలు 16 చొప్పున అంటే 3 గుడ్లకి 16 చొప్పున కొన్ని గుడ్లను కొని వాటిని 5 గుడ్లకు 36 చొప్పున అమ్మగా 168 రూపాయలు లాభం పొందిన అతడు కొన్న గుడ్ల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ ఎగ్స్ ఈ బాట్ అని చెప్పేసి మనకు అడిగిండండి. అయితే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. ఏమంటున్నాడండి, మనకు 3 కోడిగుడ్లకి 16 రూపాయలు అంటుండు, కొన్నది 5 కోడిగుడ్లు మనకు 36 రూపాయలకు అమ్మిండండి. రైట్, ఇక్కడ చూడండి, ఇవి ఎగ్స్ కదా, ఎగ్స్. ఇక్కడ కాస్టింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అండి కదా. మరి ఈ రెండిట్లలో ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చేయాలంటే మనకు ఉన్నటువంటి వస్తువుల్ని ఫస్ట్ సమానం చేసుకోవాలండి. వస్తువుల్ని ఏం చేయాలి, మనం ఈక్వల్ చేయాలి. వస్తువుని ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ వస్తువులు ఏంటి, ఎగ్స్ కదా. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది. మరి ఇవి రెండు సమానం కావాలంటే ఇక్కడ సమానమైనటువంటి కోడిగుడ్లు ఉండాలంటే ఏం చేస్తామండి, ఈ 5తోని వీటిని గుణిద్దాం, ఈ 3తోటి వీటిని గుణిద్దాం, సమానం అయిపోతుంది కదా. చూడండి, 3 × 5 15 కోడిగుడ్లు. ఒకదాన్నే గుణించలేం కదా, ఎందుకంటే ఈ రోలో 3 కోడిగుడ్లకు 16 అయింది. కానీ 3 × 5 15 కోడిగుడ్లు అయితే ఇది కూడా ఇంకొక 5 రెట్లు పెరిగేదా లేదా? ఇది 5 రెట్లు పెరుగుతుందంటే ఇది కూడా 5 రెట్లు పెరుగుతుంది కదా. కాబట్టి ఓన్లీ దీన్నే మారిస్తే తప్పు అవుతుంది. ఈ లైన్లో ఉన్నటువంటి దీన్ని కూడా మారిస్తే అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇవి 15 కోడిగుడ్లు అయినాయి, ఇది కూడా 15 కావాలంటే ఈ 3తోటి ఇక్కడ గుణిస్తాం. సేమ్ ఇక్కడ 3 రెట్లు పెరిగితే ఇది కూడా 3 రెట్లు పెరగాలి. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇది ఎంత అయిపోయింది, ఇప్పుడు ఇవి రెండు కూడా 15 అయిపోయినాయండి. మీకు కాన్సెప్ట్ కొత్తగా అనిపించవచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ని మైండ్లో మంచిగా అర్థం చేసుకుంటే మీకు ప్రాబ్లం ఎంత హార్డ్ ఉన్నా ఆన్సర్ ఈజీగా వస్తుంది. నేను చెప్పేది అదే. మీకు ఫస్ట్ టైం కాబట్టి కాస్త ఎక్కువ అనిపించవచ్చు, లెంతీగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి తెలిసి మీరు ఒక 2-3 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఇగో చూడండి, ఇక్కడ మనకు వస్తువులు సమానమైనవి, ఎక్స్ అనేటి సమానమైనవి. ఇప్పుడు ఇది చూడండి, 16 5లో 80, 36 3లో 3 6 18, ఇవి 3 30 90 18, 108 అండి. అంటే ఇప్పుడు చూడండి, 15 కోడిగుడ్లను 80 రూపాయలకు కొన్నాడు. అవే 15 కోడిగుడ్లను 108 రూపాయలకు అమ్మినట్టే కదా. దీని అర్థం 15 కోడిగుడ్ల కొన్న వేల 80 రూపాయలు, 15 కోడిగుడ్లు అమ్మిన వేల 180. ఇప్పుడు చూడండి, ఈ సమానమైనటువంటి సంఖ్యలో వచ్చినప్పుడు వస్తువులు మనకు లాభం నష్టం ఈజీగా తెలుస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మరి 15 కోడిగుడ్లకి 80 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఒక కోడిగుడ్డుకి ఎంత వచ్చింది అనేది ఫస్ట్ తీసుకుంటే 80/15 చేస్తే ఒక కోడిగుడ్డు విలువ వస్తుందా లేదా? 80/15 చేస్తున్నాం. ఎందుకు? 15 కోడిగుడ్లకు సారీ అండి, ప్రాఫిట్ కాదు మనం రాసింది, 15 కోడిగుడ్లకు ఈ 80 108 అంటే 80 రూపాయలకు కొని 108 కమ్మినావు కదా, అంటే నీకు 28 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. 28 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఎన్ని కోడిగుడ్ల మీద? 15 కోడిగుడ్ల. మనకు ఓవరాల్గా ప్రాఫిట్ 168 వచ్చింది కదా సార్. మరి 28 ఏమంటే నీకు 15 కోడిగుడ్లు అయి ఉంటే నీకు 28 రూపాయలు లాభం వచ్చేది. మరి ఒక కోడిగుడ్డుకి లాభం ఎంత అంటే 28/15. 28/15. మనకు వచ్చిన మొత్తం లాభాన్ని ఈ కోడిగుడ్ల సంఖ్యతో భాగిస్తే ఒక కోడిగుడ్డుకు వచ్చేటటువంటి లాభం వస్తుందా లేదా? ఇది జనరల్గా అందరికీ తెలిసిందే. మరి ఇట్లాంటి ఎన్ని కోడిగుడ్లు ఉంటే, ఇక్కడ ఎక్స్ అని రాస్తున్నా, అందుకే ఎన్ని కోడిగుడ్లు ఉంటే మనకు 168 రూపాయల లాభం వస్తుంది. సింపుల్ కదా మనకు ఈక్వేషన్. ఒక కోడిగుడ్డుకి ఇంత లాభం వస్తే ఇట్లాంటి ఎన్ని కోడిగుడ్లు ఉంటే 168 వస్తుంది. ఆ కోడిగుడ్లతో గుణించడే కదా మనకి. ఇప్పుడు ఇది తెలవాలంటే, ఈ ఎక్స్ తెలవాలంటే, వాటి సంఖ్య తెలవాలంటే 168 ఇంటూ ఈ 15 అటు పోతుంది, పైన గుణిస్తుంది, /28. చూడండి, 7 4లో 28, 7 2లో 14, 2 మిగిలింది, మళ్ళీ 7 4లో 28, 4 1లో
4 6 15 6 90. ఆ కోడిగుడ్ల సంఖ్య 90 అండి. కోడిగుడ్ల సంఖ్య 90. చూడండి, జనరల్గా ప్రాబ్లమ్స్ అడగడం వేరు, ఇట్లాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడగడం వేరు. ఇది అడిగినప్పుడు కాన్సెప్ట్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనం ఏం చేస్తామంటే దీన్ని ఏం చేస్తామంటే అట్లా కూడా ఆన్సర్ వస్తుంది. 3 కోడిగుడ్లని 16కు కొన్నాడు కదా, కాబట్టి 16/3 వేస్తే ఒక కోడిగుడ్డుని కొన్నటువంటి ధర వస్తుంది. 5 కోడిగుడ్లని 36కి అమ్మిండు కదా, కాబట్టి 36/5 వేస్తే ఒక కోడిగుడ్డుని అమ్మినటువంటి ధర వస్తుంది. ఇప్పుడు ఈ కొన్న ధరకి అమ్మిన ధరని రెండింటిని పోలిస్తే మనకు లాభం ఒక కోడిగుడ్డు మీద ఎంతనో అనేది మనకు వస్తుంది. దానింటూ కోడిగుడ్ల సంఖ్య చేస్తే మనకు 168 రావాలా. ఇక్కడ చేసేటటువంటి ప్రాబ్లం అంతా కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనకు 16/3 వేస్తే మనకు పాయింట్లలో వస్తుంది, 36/5 వేస్తే ఇంకా పాయింట్లలో వస్తుంది. మీకు పాయింట్లలో వచ్చినప్పుడు చేయడం లెంతీగా అనిపిస్తుంది, తప్పులు పోవచ్చు. అందుకే ఇక్కడ ఏం చేసినాం, వీటి సంఖ్యని సమానం చేసేసినాం. 15 కోడిగుడ్లు ఉన్నప్పుడు 28 రూపాయలు లాభం వచ్చింది. ఎందుకు 15 కోడిగుడ్లని 80 రూపాయలకు కొన్నాం, ఇదే 15 కోడిగుడ్లని 108 రూపాయలకు అమ్మితే నీకు 28 రూపాయలు అనేది 15 కోడిగుడ్ల మీద నీకు ప్రాఫిట్ వచ్చింది. మరి మొత్తం ఎన్ని కోడిగుడ్లు ఉంటాయి చూడండి. ఒక కోడిగుడ్డుకు వచ్చేటటువంటి ప్రాఫిట్ కావాలంటే 28/15 చేసినాం. ఇక్కడ కోడిగుడ్ల సంఖ్య ఎన్ని ఉంటే నీకు 168 రూపాయలు వస్తుంది. నీకు ఒకదానికి ఇంత లాభం వస్తే ఇక్కడ 10 ఉంటే 10కి ఎంత వస్తుందో తెలుస్తుంది. ఇక్కడ ఎంత ఉంటే 168 వస్తుంది. మనకు కావాల్సింది అదే కదా, కాబట్టి x = 90 అండి. లేదంటే ఇట్లా కూడా తెలుస్తుంది చూడండి. మనకు 15 కోడిగుడ్లకి 28 కదా, 168 కావాలంటే ఎన్ని కావాలంటే 168ని 28తో భాగిస్తే 4 7 28, 4 4 16, 2 7 1 7 6 అంటే 6 రెట్లు ఎక్కువ ఉందండి. 6 రెట్లు ఎక్కువ ఉంది. దేంతో ఈ 28 అనేది దేనికి 15 కోడిగుడ్లకు కదా, దీనికి 6 రెట్లు ఎక్కువ ఉంది. 15 6 90. అట్లా కూడా లాజికల్గా ఆలోచించి వస్తుంది. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో కండి. 1 2 క్వశ్చన్స్కి మీకు హార్డ్ అనిపిస్తుంది, నెక్స్ట్ ఈజీగా ఉంటుందండి. మీకు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే దేన్ని ఎందుకు ఈక్వల్ చేసినాం, వస్తువుల సంఖ్య సమానం ఉన్నప్పుడే మనకు లాభం కానీ నష్టం కానీ ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ వస్తువుల సంఖ్య వేరువేరుగా ఉన్నప్పుడు లాభ నష్టాన్ని ఎట్లా నిర్ణయిస్తావు, పాయింట్లలో వస్తుంది. నీకు ఇంకా ట్రిక్కీ అయిపోతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రాము ఒక గడియారంని 6,640కి కొని 15% లాభానికి అమ్మాను, అయినా అమ్మిన విల ఎంత? చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 2 మెథడ్స్లో చెప్తా, మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. రాము 640కి కొన్నాడు. నేనేమని చెప్పినా, మనం ఏదైనా వస్తువుని కొంటే లేదా వస్తువు మన దగ్గర ఉంటే అది ఎప్పుడు కూడా మనకు 100%, ఇది మర్చిపోవద్దండి. మన కాస్టింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా 100% అవుతుంది మనకు. దీన్ని 15% లాభానికి అమ్మమంటుండండి. అంటే ఈ 100%కి ఇంకో 50% లాభానికి అమ్మాలి. అంత ఎంతకు అమ్మాలి, 150% మనం అమ్మాలి. ఇప్పుడు ఈ 640 అనేది 100% అయితే ఈ 640ని 100 భాగాలు చేస్తే 640 అయినప్పుడు 115 భాగాలకు ఎంత అవుతుంది, పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. అందుకే ఇట్లా ఇచ్చినప్పుడు సింపుల్ అండి. ఈ 640ని ఫస్ట్ 100 ఉంది కదా, 100తోని భాగిస్తే ఒక భాగం విలువ వస్తుందా రాదా, ఒక పర్సంటేజ్ విలువ వస్తుందా రాదా. ఒక భాగం అన్నా ఒక పర్సంటేజ్ అన్నా సేమే అండి. ఇక్కడ 640 అనేది 100% కదా, అంటే 100 భాగాలు అన్నట్టు. అది 640 100 భాగాలకు సమానం అయితే ఒక భాగం విలువ కావాలంటే 640ని 100తోని భాగిస్తే ఒక భాగం విలువ వచ్చింది. కానీ ఏమంటుండు, మనకు కొన్న విలువ ఇది కదా, దీన్ని 15% లాభంకి అమ్మమంటుండు. అంటే ఈ 100%ని 150కి అమ్మమంటుండు కాబట్టి ఇంటూ 115 చేసేసినాం. 115కి అమ్మమన్నాడు కదా, 15% పెంచి. అందుకే 100% అన్నా 100 పార్ట్స్ అన్న ఒకటి అన్నాం కదా, 100% అన్న 100 భాగాలన్న ఒకటి అన్నాం కదా. మరి ఒక భాగం విలువ ఇక్కడ మనకు వస్తుంది. మనకి ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది 15% లాభంకి అమ్మాలి. ఫస్ట్ 100% మన దగ్గర ఉంది, ఇంకో 15% పెంచి అమ్మాలి. అందుకే 100 15% తోటి గుణిస్తున్నాం. ఇప్పుడు దీని విలువ వచ్చేస్తుంది కదా, 0 0 క్యాన్సల్. మళ్ళీ 2 5లో 10, 2 3లో 2 2లో 5 1 5, 5 2లో 10, 5 3లో 15, 32 × 23 అండి. 32 × 23, 23 2లో
46 6 చేతన 4 23 మూల్లో 69 ప్లస్ 4 73 69 ప్లస్ 4 73 కాబట్టి 736 రూపాయలకు అమ్ముతాడండి. 736 రూపాయలకు అమ్ముతాడు. దీన్ని మనం 15% అంటే మనం భిన్నాలలో తీసుకోమని చెప్పినాం కదా. నెక్స్ట్ ఇది మెథడ్ 2 అండి. ఈ 15%ని మనం ఏమన్నా రాయొచ్చండి, 5 into 3 అనుకున్నాం కదా, లేదా 15/100 మర్చిపోయి ఉంటే. ఇప్పుడు 5 3లో 5 20లో. ఇక చూడండి, కొన్న వేల ఎప్పుడు కూడా కిందికి ఉంటుంది. ఇది 15% లాభం కంటే 20 భాగాలకి ఇంకో 3 భాగాలు పెంచి, అంటే ఎంతకు అమ్ముతున్నట్టు మనం 23కు అమ్ముతున్నట్టు. ఇది అమ్మేటటువంటి వేల, ఇది కొనేటటువంటి వేల, ఇది ప్రాఫిట్. ఇక్కడ పైన 3 అనేది మనకు వచ్చే ప్రాఫిట్ అండి. 20లో 15% విలువ 3 అన్నట్టు దాని అర్థం. ఇది కొన్న వేల అండి 20 అనేది, 23 అనేది అమ్మేటటువంటి వేల. మనకి ఏమి ఇచ్చిండు దీంట్లో, కొన్న వేలు ఇచ్చిండు. ఇగో 20 భాగాల విలువ ఇచ్చిండు. 20 భాగాలు 640 అయితే 23 భాగాలు ఎంత, 640/20 వేస్తే ఒక భాగం విలువ వస్తుంది, ఇంటూ 23 వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 0 0 క్యాన్సల్, 2 3లో 2 2 సేమ్ 32 into 23 మనకు 736. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక దుకాణదారుడు ఒక రేడియోను 903కు అమ్మడం వల్ల 5% లాభాన్ని పొందుతాడు. అయినా రేడియో యొక్క కొన్న విల ఎంత? 930కి అమ్మితే ఇతనికి 5% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఏమన్నట్టు దీని అర్థము, ఇది 105% విలువ అన్నట్టు, ఇది 105% విలువ అన్నట్టు. ఎందుకంటే 930కి అమ్మడం వలన 5% లాభంతో ఉన్నాడు అతను. ఫస్ట్ 100% ఉంటుండే, కానీ 930కి అమ్ముడికి ఫస్ట్ కొన్న వేల 100% ఉంటుండే. అదే 930కి అమ్ముడికి 5% లాభం వచ్చింది. 100కి 5% కలిపి 105% విలువ ఇది. మనకి ఏం కనుక్కోమన్నాడు, కొన్న వేల. కొన్న వేల అంటే 100% ఎంత. ఇప్పుడు 930ని 105తో భాగిస్తే 1% విలువ వస్తుందా రాదా? మనకేం కావాలి, కొన్న వేల కావాలి కదా. కాబట్టి ఇంటూ 100 వేస్తే ఇది కొన్న వేల, ఇది అమ్మిన వేల అండి. ఇది కొన్న వేల అంటే మనకి సిపి కావాలి, ఇది అమ్మిన వేల. ఎందుకు భాగిస్తున్నాం సార్ మరి? ఈ 930లో 5 భాగాలు ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి, ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని 105 తోటి భాగిస్తే ఒక భాగం విలువ వస్తుంది. మనకు కొన్న వేల కావాలంటే 100 భాగాలు కాబట్టి ఇంటూ 100 చేసినామండి. రైట్, చూద్దాం. 5 20లో 100, 5 21లో 105. నెక్స్ట్ 3 7 21, 3 3 9, 3 1 3 0, 105 21. రైట్, నెక్స్ట్ చూద్దాం. సారీ అండి, ఇది 903. ఇక్కడ నేను 930 రాసిన, 903 అండి, 930 కాదు, 903/105. రైట్, సేమ్ పర్లేదు. ఇక్కడ 21లోనే పోతుంది. మళ్ళీ ఇది 3 7 21, 3 3 9 0 1, 301 ఉంటుందండి. మరి 301 7 తోటి పోతుంది, చూద్దాం. 7 1 = 7, 7 4 = 28, 2 మిగులుతుంది, 7 3 = 21. 43 into 20, 43 2 86 కాబట్టి ఒక 0 పక్కకు, 860 రూపాయలు అండి. అంటే ఈ 860 అనేది 100% కొన్న వేల. దీనికి ఇంకో 5% పెరిగితే 860లో 5% పెరిగి 105% విలువ 903 అన్నట్టు. కాబట్టి అతను కొన్న వేల 860. రైట్, నెక్స్ట్. రమేష్ ఒక వస్తువును రూపాయల 650కి కొని అమ్మగా 6% లాభం పొందిన ఆ వస్తువు అమ్మిన వేల ఎంత? 650కి కొన్నాడండి, ఇది కాస్టింగ్ ప్రైస్. దీన్ని 6% లాభంకి అమ్మిండు అంటుండు. అమ్మిన వేల ఎంత అని అడిగిండు. అంటే 650 అనేది 100%కి సమానం అన్నట్టే కదా. కాబట్టి 650 / 100 మనకు కావాల్సింది 6% ఎక్కువ కదా, ఇంటూ 106 చేస్తే 0 0 క్యాన్సల్. 2తో చూద్దాం. 2 5లో 10, 2 5లో 2 3లో, మళ్ళీ 5 1 5, 5 13లో 65, 13 5 = 65 కదా. కాబట్టి 53 into 13, 53 into 13, 13 3 39, చేతన 3, 13 5 65, 3 68, 689 రూపాయలండి. రైట్,
దీన్ని ఇంకో మెథడ్ కూడా అనుకున్నాం కదా, 6% లాభం అంటుండు. 6% అంటే 6/100, 2 3లో 2 50లో. ఇది కొన్న వెల అండి, ఇది ప్రాఫిట్. నెక్స్ట్ అమ్మిన వెల 53 అవుతుందండి. కొన్న వెల ప్లస్ లాభం కలిపితేనే కదా అమ్మిన వెల వస్తుంది. కాబట్టి ఈ 50 భాగాలు ఏవైతున్నాయో 50 పార్ట్స్ ఏవైతుందో ఈ విలువ 650. కాబట్టి ఏం చేస్తాం, 650/50 × 53. సేమ్ ఇక్కడ చేసినట్టేనండి. మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 689, 689. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక వ్యక్తి ఒక సైకిల్ను 1400కు కొని అమ్మడం ద్వారా 15% నష్టం పొందాను. 1400కు కొన్నాడండి, అమ్మితే 15% నష్టం పోయిందట. అయినా సైకిల్ అమ్మిన విల ఎంత? మరి 1400 అనేది కొన్న విల కదా, 100% అవుతుంది, 100 భాగాలు. ఇప్పుడు నష్టం అంటుండండి, ఇంతవరకు లాభం ఉండే 100కి 5% ప్రాఫిట్ అన్నాం, 105 తీసుకున్నాం. 100కి 10% ప్రాఫిట్ అంటే 110 తీసుకుంటాం. 100కి 15% లాస్ అంటుండు. అందుకే మనకి ఇప్పుడు 85% విలువ కావాలి. ఎందుకు? 15% లాస్ కదా. లాస్ అయితే ఎంత కమ్ముతాం అంటుండు, లాభం అయితే అదే 15 లాభం అంటే ఇక్కడ 115 తీసుకునే వాళ్ళం. ఇక్కడ లాస్ అంటుండు కాబట్టి 85 తీసుకుంటాం. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్. 14 5లో 70కి 0 చేతని 7, 14 8లో 112, 112 7 119, 1190 రూపాయలకు అమ్మిండు. చూడండి, 1400కు కొని 1190 రూపాయలకు అమ్మిండు, 15% నష్టపోయాడు. సో ఫ్రెండ్స్, ఇది లాభ నష్టాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. మిగిలిన ప్రాబ్లమ్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. క్లాసెస్ని అందరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.